ప్రౌఢమానవులలో దంతాల సంఖ్య 32. దంత విన్యాసము 2 1 2 3 2 1 2 3. చిన్నపిల్లల్లో ఉండే దంతాలు పాలదంతాల సంఖ్య 20. దంత విన్యాసం 2 1 0 2 2 1 0 2. గుంతకాలు, వీటిని కొరికే పళ్ళు లేదా కత్తెర పళ్ళు అంటారు. ఏనుగులో పై దవడల్లో గుంతకాలు ఏనుగు దంతాలు మార్పు చెందుతాయి. రదనికలు, వీటిని చీల్చే దంతాలు లేదా కూర పళ్ళు అంటారు. ఈ మాంసాహార జంతువుల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇవి వాడి అయిన శాకాహార జంతువుల్లో ఇవి లోపించడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే గట్టి చిగురు భాగాన్ని డయాస్టెమ్ అంటారు. పాములో కూరలు వీటి రూపాంతరాలే. వీటిని సిరికా దంతాలు అంటారు. అగ్రచర్వణ కాలుచర్వణ కళ్ళు ఈ 2 రకాల దంతాలను దవడ దంతాలు అంటారు. ఈ ఆహారం నములుటకు సహకరిస్తాయి. దంతం నిర్మాణం. మానవ దంతంలో 3 భాగాలు ఉంటాయి. అవి కిరీటం, మెడ, మూలం. దంతం యొక్క కనిపించే భాగాన్ని కిరీటం అంటారు. దవడ ఎముకల్లో ఉండే దంత భాగాన్ని మూలం అంటారు. ఈ విధంగా దంతాలు దవడ ఎముకల్లో గుంతల్లో అమరి ఉండడాన్ని థీరోయిడ్ దంత విన్యాసం అంటారు. దంతం డెంటైన్ అనే పదార్థం కలిగి ఉంటుంది. కిరీటాన్ని కప్పుతూ మెరుస్తూ ఉండే పింగాణి పొరను లాలాజల గ్రంథులు ఎనామిల్ అంటారు. దంతం లోపల కూర ఉంటుంది. వీటిలో రక్తనాళాలు, నాడీ తంతువులు ఉంటాయి. పాలదంతాలు 8-9 సంవత్సరాల వయసులో ఊడిపోయి వాటి స్థానంలో వచ్చేటటువంటి దంతాలను శాశ్వత దంతాలు అంటారు. ఈ విధంగా 2 సార్లు ఏర్పడేటటువంటి దంతాలను ద్వివార దంతి అంటారు. దంతాల అధ్యయనం ఓడెంటాలజీ అంటారు. దంతాలకు వచ్చేటటువంటి వ్యాధులు ఫ్లోరోసిస్. త్రాగునీటిలో ఫ్లోరిన్ అధికం అవడం వల్ల దంతాలపై గాతాలు కనిపిస్తాయి, జేగురు రంగులో మారుతాయి. పయోరియా, దంతాల మధ్య చీము ఏర్పడుతుంది. జింజైటిస్, దంతాల మధ్య చిగురు వాచి ఉబ్బుతుంది. నాలుక 2 దవడల మధ్య ఉండే కండర నిర్మిత భాగం. దీనిపై ఉండే రుచిగుళికల ద్వారా ఆహారం యొక్క రుచులు తెలియజేయబడతాయి. లాలాజల గ్రంథులు 3 జతలు. 1 సెరోటిక్ గ్రంథులు, అధోజీవిక గ్రంథులు, అధోజంబికా గ్రంథులు. చెవి దగ్గర ఉంటాయి. ఈ గ్రంథులు స్రావ నాళాల ద్వారా ఆశగృహంలోనికి విడుదలవుతుంది. అధోజీవిక గ్రంథులు నాలుక క్రింద ఉండును. అధోజంబికా గ్రంథులు క్రింది దవడ ఎముక వెనుక ఉండును. ఈ 2 నాళాల ద్వారా నాలుక క్రింద తెరుచుకోబడతాయి.